నన్ను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. లూకా 23:42-43. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా అద్భుతమైన అమూల్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విందాం. ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి తేజోకార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన మరణ సమయంలో ఉన్నటువంటి చివరి గడియల్లో ఈ వ్యక్తిలో జరిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పురోభివృద్ధి అత్యద్భుతమైనటువంటిది. కృపలోను ప్రభునందల జ్ఞానములోను అతని యొక్క ఎదుగుదల కొలవలేనటువంటిది. ఆ దొంగ పెదవుల్లో నుంచి జాలువారినటువంటి అతి కొద్ది పలుకుల్లో పరిశుద్ధాత్మని శిక్షణ క్రింద అతడు నేర్చుకున్న 7 సంగతులను ఇక్కడ మనం కనుగొనగలుగుతూ ఉన్నాం. మొట్టమొదటిగా పాపానికి ప్రతిఫలంగా నీతిమంతుడును పాపానికి ప్రతీకారం చేయువాడును అయిన దేవునిచే భవిష్యత్తులో ఇవ్వబడేటువంటి శిక్ష పట్ల అతడు తన నమ్మకాన్ని వ్యక్తీకరించాడు. నీవు దేవునికి భయపడవా అన్నటువంటి మాట ఈ యొక్క విషయాన్ని రుజువు చేస్తూ ఉంది. అతడు తనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగని చూస్తూ కఠినంగా మందలిస్తూ, నిష్కళంకుడును నిర్దోషియురైనటువంటి ఈయనను అపహాస్యం చేసేదెందుకు? నీకెంత ధైర్యం? ఇక కాసేపట్లో నీవు దేవుని ఎదుట నిలవబడవలసినటువంటి సంగతి నీకు తెలీదా? అప్పుడు సిలువ తీర్పుకు ముందు నీవు నిలవబడిన న్యాయస్థానము కంటే భయంకరమైనటువంటి న్యాయస్థానాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. దేవునికి మనం భయపడాలి, కాబట్టి నీవు మౌనంగా ఉండు అంటున్నాడు ఈ యొక్క సిలువలో ఒక దొంగ. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, అతడు తన పాపస్థితిని స్పష్టంగా దృష్టించగలిగాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. లూకా సువార్త 23:40-41. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. చాలా జాగ్రత్తగా వినాలి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు వింటూ ఉన్నాం, కానీ ఇక్కడ పిల్లలు గమనించాలి. ఇక్కడ దొంగ పలికినటువంటి 7 సంగతులను మనం చూస్తూ ఉన్నాం. రెండు విషయాలు అయిపోయాయి ఇక్కడ. మూడవదిగా, యేసు నిర్దోషత్వానికి అతడు సాక్ష్యం పలికాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పిన లూకా 23:41. తన కుమారుని నిష్కళంకత్వాన్ని కాపాడేందుకు దేవుడు ఎంత శ్రద్ధ పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. ఆయన జీవిత సమరాంకంలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా ఆ తర్వాత పశ్చాత్తాపంతో చలించిపోయాడు. వింటున్నారా? చలించిపోయి మత్తయి 27:4 ప్రకారం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తిని అని రోధించాడు. ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనపడలేదు అని పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. లూకా సువార్త 23:4. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు భార్య పిలాతుకు వర్తమానం పంపించిన మత్తయి 27:19. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చెప్పి పిలాతు చేతులు కడుక్కున్నాడు. మత్తయి సువార్త 27:24. అప్పుడు ఆయన సిలువ మ్రానుపై వేలాడుచున్నటువంటి సమయంలో తన కుమారుని నిర్దోషత్వాన్ని కనుగొనేందుకు దేవుడు ఈ యొక్క నేరస్తుని కళ్ళ తెరిచాడు. ఆయన రాజరికాన్ని గురించి ప్రకటించేందుకు అతని పెదవులను కదిలిపించాడు. నాలుగవదిగా గమనించాలి, 7 సంఘటనలు జరిగినాయి ఇక్కడ. నాలుగవదిగా, అతడు యేసు పాప రహిత మానవత్వాన్ని గురించి సాక్ష్యం పలకడం మాత్రమే కాకుండా
ఆయన దైవత్వాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. యేసు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని చెప్పి అతడు పలికిన మాటల్లో ఈ విషయం రుజువు చేయబడింది. ఈ మాట ఒక అద్భుతమైన మాట. ఒకవైపు ప్రభువైన యేసు మేకులతో సిలువ కొయ్యగా బిగించబడి ఉన్నాడు. మరొక వైపు యూదా మత పెద్దలందరూ కూడా ద్వేషపూరితమైన మాటలు పలుకుతూ ఉన్నారు. జనసమూహపు చూస్తున్నట్లయితే అపహాస్యం చేస్తూ అపహాస్యం పలుకుతూ ఉన్నారు. అన్ని పలుకులు విన్నటువంటి వీణ వినిపిస్తూ ఉన్నాయన్నీ. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దిగు, హల్లెలూయా అన్నటువంటి ప్రధాన యాజకుల సవాళ్ళు మరోవైపు నుంచి నేరస్తునికి వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్. వీళ్ళారా, దానికి ప్రభువైన యేసు ఎలాంటి జవాబు ఇవ్వకపోవడానికి కూడా ఇక్కడ అతడు గమనిస్తూ ఉన్నాడు. అయితే వీటన్నిటి మధ్యలో కళ్ళకు కనిపించే వాటితో కాకుండా విశ్వాసంతో అతడు కదిలించబడ్డాడు. ఆ అదృశ్యం అంతటికీ కేంద్ర బిందువుగా ఉంటూ, హల్లెలూయా, కేంద్ర బిందువుగా ఉంటూ తమతో పాటు థ్యాంక్ యూ జీసస్ తమతో ఆ యొక్క శిలువ శ్రమను అనుభవిస్తున్న యేసు దైవత్వాన్ని అతడు గుర్తించాడు. ఐదవదిగా అతడు ప్రభువైన యేసు రక్షకుడని విశ్వసించాడు. యేసు తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించమని చెప్పి ప్రభువైన యేసు తన శత్రువుల కొరకు చేసినటువంటి ప్రార్థనను ఆయన విన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన ఆ నేరస్తునికి ఒక రక్షణ సందేశం అయ్యింది. అది అతని హృదయపు తలుపులన్నీ తెరిచింది. యేసు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నటువంటి అతని ఆక్రందనలో యేసు నన్ను రక్షించుము అన్నటువంటి మాటలు ఏమిడి ఉన్నాయి. ఆ మాటలు అతడు యేసును రక్షకునిగా మరి విశ్వసించేందుకు గమనించాలి ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సాక్ష్యం పలుకుతున్నాయి. వాస్తవానికి పాపలలో అత్యంత ఘోర పాపనైనటువంటి నన్ను తనను రక్షించేటువంటి రక్షకునిగా అతడు విశ్వసించుంటాడు. అలా లేదంటే తనలాంటి ఒక ఘోర పాపని యేసు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పి అతడు ఎలా విశ్వసించుంటాడు? ఐదవ మాట, యేసు రాజరికం పట్ల తన విశ్వాసాన్ని అతడు రుజువు చేశాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి మాట. బాహ్యంగా కళ్ళకు కనిపించే పరిస్థితులన్నీ ఆయన రాజరికాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఒక సింహాసనంపై కూర్చోనడానికి బదులుగా ఆయన ఒక శిలువపై వేలాడుతూ ఉన్నాడు. బంగారు కిరీటాన్ని ధరించడానికి బదులుగా ఆయన ఒక ముళ్ళ కిరీటాన్ని ధరించి ఉన్నాడు. రాజవస్త్రాలు ధరించడానికి బదులుగా ఆయన దీవెనలను ప్రియులు గమనించాలి. ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించి ఉన్నాడు. రాజవస్త్రాలు ధరించడానికి బదులుగా ఆయన దినం మెల్ల ఒక మరి థ్యాంక్ యూ జీసస్. నేరస్తుల్లో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు. అయినప్పటికీ ఆయన రాజే, ఆయన యూదుల రాజు. మత్తయి 2:2. చివరిగా అతడు భవిష్యత్ సంబంధమైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడను చూడగలిగాడు. నీవు వచ్చినప్పుడు అతడు ప్రస్తుత సంఘములన్నిటిలో కూడా భవిష్యత్తులోనికి చూశాడు. ప్రస్తుత శ్రమలకు సుదూరంగా ఉన్నటువంటి మహిమలోనికి అతడు తొంగి చూశాడు. సిలువకు పైగా కిరీటాన్ని అతడు కనుగొనగలిగాడు. ఈ విషయంలో అతడు అపోస్తుల కంటే ముందుగా ఉన్నాడు. ఎందుకంటే అవిశ్వాసము ఆ సమయంలో వారి నేత్రాలను మూసివేసింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అవమానకరమైనటువంటి మొదటి రాకడను సుదూరంగా ఉన్నటువంటి ఆ యొక్క మహిమకరమైనటువంటి రెండవ రాకడను అతడు స్పష్టంగా చూపించాడు.
మరణపటంచుల్లో ఊగిసలాడుతున్నటువంటి ఈ యొక్క నేరస్తుని ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి జ్ఞానములను మనం ఎలా కొలగలుగుతాం? హల్లెలూయా. ఆలోచించండి. థ్యాంక్ యూ జీసస్. మరణపటంచుల్లో ఊగిసలాడుతున్నటువంటి ఈ యొక్క నేరస్తుని ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి జ్ఞానములను మనం ఎలా కనుగొనగలుగుతాం? వాటిని మనం ఎలా వర్ణించగలుగుతాం? యేసుక్రీస్తుని గురించినటువంటి ఇంత గొప్ప జ్ఞానాన్ని అతడు ఎప్పుడు పొందాడు? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీకు వందనాలు. యేసుక్రీస్తునందరి శిశువుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దేవుని పాఠశాలలో ఇంతటి పురోభివృద్ధిని ఎలా సంపాదించగలిగాడు? దైవిక ప్రభావం వలనే. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే అతనికి బోధకుడు. అతనికి ఈ విషయాలన్నిటినీ కూడా బయలుపరిచింది. రక్త మాంసములు కావు కానీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దైవికమైన సంగతులు జ్ఞానులకు మరుగు చేయబడి పసిబాలులకు బయలుపరచబడి ఉన్నవి. హల్లెలూయా. చక్కటి దృష్టాంతం. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, ఈ వాక్య వెలుగులో మీరంతా కూడా నడిపించి బలపరచబెట్టడానికి సహాయం చేసి నడిపించింది కాక. ఆమేన్.